ఈ నెల 20వ తారీఖున ఒక రాష్ట్ర నాయకుడు కృష్ణ చైతన్య అనే అతను గ్రామానికి కూడా పనికిరాని నాయకుడు ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. నువ్వు నిద్రలేసి ఇక్కడ ఒక డ్యూటీ చేస్తావు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర ఒక డ్యూటీ చేస్తావు కాదా? ఆడ జీతాలు తీసుకోవటం లేదా? ఏడు ప్యాకేజీలు తీసుకోవటం లేదా? చెప్పు, దానికి సమాధానం చెప్పు ప్రసన్న చైతన్య. నువ్వు వాడి జీతం తీసుకుంటున్నావు కదా, నీ డ్యూటీ ఏంది? 83లో తెలుగుదేశం పార్టీ గెలిచినప్పటి నుంచి ఏదో పోరాడి పార్టీని నిలబెట్టినానని చెప్పి మాట్లాడుతున్నావు. నువ్వు ఉండింది సీతాకృష్ణారెడ్డి దగ్గర, ఆయన ఒకసారి ఎమ్మెల్యే అయిపోయినాడు, రెండోసారి పోలంరెడ్డి దగ్గరికి వచ్చావు, ఆయన అంతకుముందు నువ్వు లేకపోతే రెండోసారి గెలిచాడు, ఆడకి అయిపోయింది ఆయన చరిత్ర. ఆయన కొడుకు దగ్గర చేరావు, ఆయన కొడుకు ఫుల్ స్టాప్ పెట్టించావు. నీ వల్ల కదా అతనికి బ్యాడ్ నేమ్ రావడమా? జిల్లా నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డికి మైనస్ రావడానికి కారణం ఎవరనంటే నీ పేరే చెప్తారు, మీ నాయకులే, మేం కాదు. నీ వల్లే అసలు అతని టికెట్ కూడా రాంది. ఇప్పుడు పాపం మా ప్రశాంతమ్మ గారి దగ్గర చేరున్నావు, పని మంచిదే చేరినావు. ఆమెకి ఇంక 3 సంవత్సరాలు శుద్ధంగా ఆమె దగ్గరే ఉంటే ఏదో మా పని మేము చేసుకుంటాం, ఇబ్బంది ఏమిలే. ఒకసారికి అవుతుంది. ఇటువంటి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళని తిట్టడం తప్పించి నువ్వేమన్నా పోనీ గ్రామానికి ఏమన్నా చేసి ఉంటే సరిపోనీ, నేను గ్రామానికి ఇంత తిరగబడ్డి చేశాను, ఇది చేశాను అని చెప్పి చెప్పుకునేదానికి. ఏదో శ్వేతపత్రాలు అని అన్నావు. శ్వేతపత్రాలు రా, విడవలూరులో ఏం చేసావు నువ్వు? నేను చెప్తా, రాసుకో, పెన్ను పెట్టుకొని దగ్గరికి పెట్టుకొని. ముసలాడుకుంటా డ్రైన్స్ కట్టాము, రోడ్ వేసాము. పటేల్ నగరు రోడ్లు వేసాము, డ్రైన్ కట్టాము. ఎలగనమ్మకుంటా రోడ్డు వేసాము, డ్రైన్లు కట్టాము. కామాక్షి నగరు డ్రైన్లు కట్టాము, రోడ్లు వేసాము. మన్నాదరావుపేట రోడ్లు వేసాము, డ్రైన్లు కట్టాము. ఇంకా పెద్దది దీన్నించుకోదగ లేనిది చెప్తా. హై స్కూలు కాంపౌండ్ వాళ్ళు కట్టింది మేము. నాడు నేడు కింద 45 లక్షల రూపాయలు పెట్టి హై స్కూల్ని డెవలప్ చేసింది మేము, వైఎస్ఆర్సీపీ. కృష్ణ చైతన్య గుర్తుపెట్టుకో, మొత్తం లెక్కలు రాసుకో. ఎలిమెంటరీ స్కూలు డెవలప్ చేసింది మేము. కాలేజీ కాంపౌండ్ వాళ్ళు 20 లక్షలతో డెవలప్ చేసింది మేము. నువ్వేదో చెప్పు, ఎంత వెడలూరుకి ఎంత ఫండ్ తీసుకొని వచ్చి చేయించావో, రివ్యూ చేయించావా, ఇంకెవరైనా చేసావా? మేము చెప్పేది కాదు. ఇప్పుడు మా దగ్గర ఉండిపోయిన నాయకులు మీ దగ్గరే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏం డెవలప్ చేశారా ఏంది అని అనేది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిందా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తే చేశారా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు చేశారా? ఏందో తీయండి బయటికి. పుసిక్కుమంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేయలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఏం చేయలేదు, ఆయన మీద పడతా ఉన్నారు. విమర్శిస్తాడు, ఎవరినైనా విమర్శిస్తాడు, కానీ ఊళ్ళో ఒక్క ఓటు ఉండదు. ఆయన గ్రామానికి చేసింది ఏముండదు. ఓన్లీ ప్యాకేజీలు తీసుకునే మనిషి వచ్చి ప్యాకేజీ తీసుకోవడం, ఆడ మాట్లాడిపోవడం, అంతేగాని ఆయన ఎరగబెట్టింది ఏం లేదు గ్రామానికి. అదేమంటే శ్వేతపత్రాలు అంటారు, మా కుటుంబ గురించి మాట్లాడతారు. ఆయన ఇష్ట ప్రకారం ఆయన మాట్లాడతాడు. దేనికి పనికిరాని వ్యక్తి కృష్ణ చైతన్య గారు మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఏమన్నా పోయిన సంవత్సరం మా సర్పంచ్ ఎలక్షన్లో నా వార్డు అని చెప్పి ఒక వార్డుకి వేయించుకున్నావు. ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు? 12 ఓట్లు. కానీ నువ్వు మాట్లాడేది మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడతావు, జిల్లా అధ్యక్షుడిని మాట్లాడతావు. అసలు నీ స్టేజీ ఏంది, నువ్వేంది? అసలు నువ్వు తగినోడివేనా? కుటుంబ విషయం గురించి మాట్లాడతావు. నీ తమ్ముడు భార్య చనిపోతే నువ్వు పోలేవు, నువ్వు వేరే వాళ్ళకి సలహా ఇస్తావు. వాళ్ళంత మాట్లాడొద్దు, వీళ్ళని ఎట్ట మాట్లాడొద్దు అని చెప్పానని. నీ స్టేజీ ఏంది? నువ్వు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? మేము మాట్లాడలేమా? మీ ఎమ్మెల్యేని తిరిగా నీ ఇష్ట ప్రకారం నువ్వు మా ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేని మాట్లాడితే మేము మాట్లాడలేమా? కానీ మా నాయకుడు చెప్పింది ఏంటంటే, ఎవరు పనికిమాలను మాట్లాడినా మీరు గమ్ముకుండండి, పోతారు వాళ్ళు మాటికని చెప్పిననే చెప్తున్నాడే. కానీ మేము తిరిగి ప్రెస్ మీట్లు ప్రతిరోజు పెట్టగలం. పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉండేటప్పుడు ఇండోర్ స్టేడియం తెచ్చావు, నేనే కట్టిస్తున్నానని చెప్పానని మా కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసేసుకున్నాం. ముందు 10 లక్షలేమో. దాన్ని రూపురేఖలు లేకుండా మీరు ప్లాన్ ఇచ్చి ఇవాళ అదేదో మీ తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా, అది కంప్లీట్ చేయించుకోవచ్చు కదా.
2 సంవత్సరాల నుంచి అట్టానే పెట్టుండవు, నడి మా స్కూల్లో ఇటు కాకుండా కట్టించి అది చేయించుకోవచ్చు కదా. నువ్వు ఎన్ని మాటలు ఎందుకు? అదేదో నువ్వు చేయదగింది ఏదైనా ఉంటే అది చేయించుకోవచ్చు. ప్లస్ ఇంకోటి, కాలువల్లో అవినీతి జరిగింది అని అన్నావు. అందరినీ నాయకులు మీ దగ్గరే ఉన్నారు, మెయిన్ నాయకులు అంతా కూర్చోబెట్టుకో. మండలంలో ఉన్న నాయకులు అందరూ ఉన్నారు. నేను బయట మండలాల గురించి మాట్లాడడం వల్ల మన మండలం గురించే చూస్తున్నా. బయట ఈ మండలంలో నాయకులందరూ, సీనియర్ నాయకులందరూ మీ దగ్గర ఉన్నారు. ఏమయ్యా అవినీతి జరిగిందా అంటే తినుంటే వాళ్లే తిని ఉండాలి కదా. మెయిన్గా ఇక్కడ ఉండింది వాళ్లే కదా, తినుంటే వాళ్లే తిని ఉండాలా? అడుగు. లేదు ఇవన్నీ ఎందుకులేనని అనుకుంటే 2024, 25, 26 తీ బయటికి. మీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఎన్ని కాలువలు ఏంది అని మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెడితే తీయకుండా ఏఈ చేత రిక్వెస్ట్ చేయించుకుంటారు కాదా? లేదు మీకు చిత్తశుద్ధి కానీ ఉంటే అది దీన్ని మేము ఈ వర్కులు చేసామని చెప్పి ఊళ్ళో ఫ్లెక్స్ పెట్టండి. మేము ఇంత వర్క్ ఫండ్ తీసుకొని వచ్చాము, ఈ కాలువలు చేసామని చెప్పి చెప్పండి ధైర్యంగా. మీకు మగవాళ్ళు అయితే అయ్యేవి లేకుండా మీరు తిన్నారు 2 సంవత్సరాలైనా మీరు తిన్నారు అని గతంలో మేము చేసినట్టు వర్కులు ఎవరు చేయలే. ఈ రోజు కూడా ఆ రైతులు చెప్పుకుంటారు, అయ్యా అంతకుముందు తమలపాకు మందంలో చేస్తున్నారు వర్కులు, మీరు వచ్చిన తర్వాత బద్దలుగా పగలగొట్టి చేశారు అని. ఈ రోజుకు బిల్లులు చేసుకోవాలి. మేము మా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేస్తున్నాం. మాటకు వస్తే అది తినేసారు నేను తెల్లా. మేమే నాశనం అయి ఉన్నాం వర్కులు చేసి. నువ్వేమి చేయలే, ఎక్కడికక్కడికి వస్తావు, ప్యాకేజ్ తీసుకుంటా పోతావు. ఈవెన్ ఇప్పుడు కూడా ఏదైనా ఒక బిల్డింగ్ వస్తే నువ్వు ప్యాకేజ్ తీసుకోలేదా? ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి 60,000, ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి 2 లక్షలు తీసుకోలేదా? మేము చెప్పలేక ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారిని విమర్శించలేక మేమా? అవతల ఎవరు మాట్లాడలేదని చెప్పి మీ ఇష్ట ప్రకారం మీరు గమ్ముగా పోతా ఉంటే, మీరు రెచ్చిపోతా ఉంటే ఎవరు గాజులు దొడుకొని లేరు. ఎంతకైనా తెగిస్తాము, ఎంతవరకైనా పోతాం. ఏమైనా కానీ ఎక్కువ కానీ మాట్లాడితే మా ప్రసన్న కుమార్ రెడ్డిని కబడ్డా చెప్తున్నా, ఇంకోసారి మేము మాట్లాడేదానికి మీరు తట్టుకొని కూడా తట్టుకోలేరు. ఏమన్నా పోనీ మీ ఊరు ఉంది కదా, ఈ ఊరు విడవలూరు, నీ ఊరు, మీ కుటుంబాలు ఒక 30 కుటుంబాలు దాకా ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ చేత అయ్యా చైతన్య చాలా మంచోడు అని చెప్పించు. నేను నువ్వేం చెప్తే అది చేస్తా. నేను మండల కన్వీనర్గా, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్గా నేనేమైనా చేస్తా. పోనీ నువ్వేమన్నా ఫండ్స్ తీసుకొని వచ్చి నేను ఈ డెవలప్ చేశాను అని చెప్పు. నేను మా పార్టీలో ఉండి ఎంత వర్క్ చేశానో నేను చెప్పిస్తా. ఎక్కడెక్కడ మండలంలో ఏమన్నా డబ్బులు అవసరం అని అనుకుంటే నాకు తోచినంత ప్రకారం, నేనేం పెద్ద కోటీసుడినేం కాదు, 5,000, 10,000 రూపాయలు పెట్టైనా కానీ నేను వర్క్ చేయించి నా సొంత డబ్బులు పెట్టి చేయిస్తాను నేను. అది మా చిత్తశుద్ధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకుల చిత్తశుద్ధి. మేము ఎవరో దగ్గర పోయి ప్యాకేజీలు తీసుకొని ఇక్కడ వచ్చి మాట్లాడి ఆ మెప్పు పొందాలన్న ఆలోచన మాకు లేదు. అని ఇంకో హైలైట్ చెప్తా కృష్ణ చైతన్య, గుర్తుపెట్టుకో. అసలు పార్టీయే లేదు, ఉనికే లేదు అని అంటున్నావు. మీ నాయన పదే ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తున్నాడు, వైఎస్ఆర్సీపీలో చేరతాను అని. ప్రెస్లో ఎంతమందికి ఫోన్ చేస్తున్నారా? రికార్డింగ్ చెప్పమంటావా, చూపించమంటావా? పోయి మీ నాన్న అడుగు, ఏమయ్యా వైఎస్ఆర్సీపీలో మాట్లాడుతున్నావు, చేరతానని చెప్పి అడుగుతున్నావు అంట. ఏంటి అని అంటే పిలిపించి ఏమైనా ప్యాకేజ్ ఇస్తుందని అనుకుంటున్నారా ఏంది? మీ కుటుంబం ప్యాకేజీల కుటుంబమే అయినట్టే ఉంది, కానీ ఇది మా ప్రజాసేవకు వచ్చిన కుటుంబం కాదు. పిలిపించి ఏమైనా నిన్ను బుజ్జగిస్తే ఏమన్నా 5ో 10ో వస్తుంది అని ఏమైనా ఆలోచన పెట్టుకున్నారేమో అని. కానీ కానీ ఉంటే మీరు అందుకోవచ్చు, ఇబ్బంది ఏమిలే. కాకపోతే ప్రసన్న కుమార్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఏదన్నా కానీ మాట్లాడితే ఒప్పుకునే పరిస్థితే లేదు. ఫైనల్గా చెప్తున్నాం, మీరు ఎంతవరకైనా కేసులు కానీ ఏమైనా చేసుకోండి, బాధ లేదు. దానికి మటుకు ఓచుకోము. ప్లస్ ఇంకోసారి కానీ మీ నోటు గుండా కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కానీ మాట కానీ వస్తే మటుకు ఒప్పుకునే లేదు చెప్తున్నా చైతన్య నీకు. ముందుగా విడలూరు మండలంలో మొన్న 21వ తేదీ ఒక చోటా నాయకుడు అని చెప్పుకునే అతను మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా మాజీ మంత్రివర్యులు, మా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన నల్లపరెడ్డి ప్రసన్న గురించి, మా ఎక్స్ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు గురించి అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. అయ్యా చెంకుల చైతన్య,
నువ్వు చెంకుల చైతన్య కాదు, చిడతల చైతన్యవి. వారానికి 7 రోజులు ఉంటే 3 రోజులు డ్యూటీ దినేష్ రెడ్డి కాడ, 3 రోజులు డ్యూటీ స్థానిక ఎమ్మెల్యే గారి కాడ డ్యూటీ చేస్తావు. అక్కడ పిఏగా ఉండి 40,000 శాలరీ తీసుకుంటావు. 3 రోజులకి వచ్చి ఎంత శాలరీ తీసుకుంటావు మాకు తెలీదు. ఒక్కరోజు కుటుంబంతో గడుపుతావు. అది నీ బతుకు. నువ్వేమన్నా తెలుగుదేశం పార్టీ 1983లో పుట్టిన కాడి నుంచి నువ్వేమన్నా ఆ పార్టీలో ఉండవా? లేవు. ఆ పార్టీ జెండా ఏమన్నా మోసున్నావా? లేవు. ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీలో బీఫారం ఇచ్చి 4 సార్లు గెలిపించిందన్నా నువ్వేమన్నా దగ్గరుండి బీఫారం ఇప్పించావా? బ్రోకర్ తనం ఏమన్నా చేసావా? నువ్వెలా మాట్లాడతావు మా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి? అదేమన్నా అంటే మొన్న మహానాడు పెట్టారు, అది మహానాడు కాదు మాయనాడులే. ఆ మహానాడులో మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా సమానం కాదు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడే వ్యక్తివి నువ్వా? ఆ రోజుల్లో దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి చనిపోయిన నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి సొంతంగా పార్టీ పెట్టి ఢిల్లీ కోటలు బద్దలు కొట్టేటట్టు బై ఎలక్షన్ లో 5,43,000 ఓట్ల మెజార్టీతో కడప పార్లమెంట్కి ఎన్నికయ్యాడు మా జగన్మోహన్ రెడ్డి గడుసు. అది మా జగన్మోహన్ రెడ్డి గడుసు. మీ చంద్రబాబు లాగా, మీ తెలుగుదేశం పార్టీ లాగా 4 పార్టీలు 5 పార్టీలు పెట్టుకొని ఎలక్షన్లో పోటీకి రాడు మా జగన్మోహన్ రెడ్డి. అదేమనంటే గొడ్డల పార్టీ అంటావు. మాది గొడ్డల పార్టీ అంటే మీది బూడిద పార్టీయా? నిన్న కాక మొన్న కృష్ణలంక, విజయవాడ కృష్ణలంక నడిబొట్టు కమిషనర్ ఆఫీస్ కోతవేడు దూరంలో ఒక అబ్బాయిని సిఐ గారు కాల్చి బూడి చేసి వాళ్ళ తల్లిగారు వచ్చి బూడిద అడిగింది. అది మీ ప్రభుత్వం నిర్వహించేది, మీ పోలీస్ శాఖ, మీ మంత్రులు నిర్వహించేది. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని గురించి మాట్లాడేంత స్థాయి నువ్వు 2014, 2019 పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 5 మండలాల్లో 80 పైన పంచాయతీల్లో ప్రతి పంచాయతీలో రోడ్ల భవనాల శాఖ మంత్రి కాడకు పోయి రోడ్లు తెచ్చిస్తాను, ఆర్ఎంబీ శాఖ మంత్రి కాడకు పోయి శాంక్షన్లు చేర్చుకొని వస్తాను, మీకు సైడ్ కాలువల మీద బ్రిడ్జీలు వేస్తాను అని ప్రతి ఒక్కరికాడ చిల్లర దండుకున్నావు. మీ నాయకులే చెప్తారు నీ గురించి. నీది చిల్లర బతుకు. మా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ఏమంటావు నువ్వు? ఏంది దస్తవతులు ప్రాంస నోట్లు రాయిస్తున్నాడు అంటావా? ఒరే బాబు, రే బచ్చా, ప్రాంస నోట్లు రాయిచ్చేది ఎవరంటే నీతి నిజాయితీ కల్లోళ్ళు రాయిస్తారు. ఎందుకు రాయిస్తారు? అవి మళ్ళీ కట్టాలే, మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబ సభ్యులు తేలేదని. నువ్వు ప్రాంస నోట్లు రాయకుండా ఎంతమంది కాడ తీసుకున్నావు నాయన? నువ్వా నిధులు, నువ్వా ప్రాంస నోట్ల గురించి, డబ్బుల గురించి మాట్లాడే అంత విలువ నీకుందా? 2014 నుంచి 19 దాకా కోవూరు నియోజకవర్గం 5 మండలాల్లో తెలుసు నీ చరిత్ర. ఎవరు తెలుగుదేశం వాళ్ళే చెప్తారు. నువ్వు ప్యాకేజీల కోసం ఆ పార్టీలో ఆ నాయకుడి గారికి వచ్చేసేపు, ఈ నాయకుడి గారికి వచ్చేసేపు టైం పాస్గా బతుకుతావు. ఇక్కడ ఉండేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరు టైం పాస్కి రాజకీయాలు చేసేవాళ్ళు లేరు. సొంత ఆస్తులు బాగొట్టుకొని అప్పులు తెచ్చి రాజకీయాలు చేసేవాళ్ళం మేము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కోసం, మా నాయకుడు కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని ప్రసన్న కుమార్ రెడ్డి కోసం, పార్టీ కోసం కష్టపడేవాళ్ళం రేం బొగళ్ళు. నువ్వు ఆ విధంగా కాదు. 3 రోజులు ఆడ 40,000, 3 రోజులు ఏడంతా మాకు తెలీదు. ఒక్కరోజు వచ్చి హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉంటావు. అది నీ బతుకు. కనీసం మనం మాట్లాడేటప్పుడు అర్హత ఉండాలా. నువ్వు ఒక్కసారైనా ప్రజల చేత ఎన్నుకోబడిన ఎలక్షన్లో ఏ రోజున ఎన్నుకున్నావా? ఒక వార్డు మెంబర్ కానీ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడ్పీటీసీ కానీ ఏదైనా కూడా ఎన్నుకున్నావా? నామినేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పెట్టుకోవచ్చు. మేము కూడా పెట్టుకుంటాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ అని పెట్టుకుంటాం. ఆ పదవులు ఎవరైనా రాసుకోవచ్చు. నువ్వు పార్టీలో ఉండి మహానాడు సభలో నువ్వు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీ లేదు. నువ్వు చేసే రాజకీయాలు ఏంది? చిల్లర రాజకీయాలు. ఆ చిల్లర దండుకొని బతుక్కో. మేమంటాం మీ పార్టీ వాళ్ళు కానీ నువ్వు చిల్లర దండుకుంటున్నావు, మాకు అభ్యంతరంలే. అంతేగాని నువ్వు ఈ విధంగా చౌకబారిన విమర్శలు, చౌకబారిన మాటలు మరొక మారు మా నాయకులు అయిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి కానీ, ఎక్స్ డీసీఎంఏ చైర్మన్ చలపతిరావు గురించి కానీ మాట్లాడితే అర్థమైందా? ఇంకొకసారి నీకు మాట్లాడే విధంగా మాటలు రాని విధంగా కూడా మేము కౌంటర్ ఇవ్వగలం. జిల్లా పార్టీ అధ్యక్షుడి గురించి మాట్లాడావు. ఏం తెలుసు నీకు జిల్లా పార్టీ అధ్యక్షుడి గురించి? ఒకసారి జడ్పీటీసీ తర్వాత ఇనామనస్గా జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాడు. 2 times సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాడు. రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు. జగన్మోహన్ రెడ్డి కాడ ఎన్నో ప్రశంసలు పొందాడు. ఈ రోజు ఏకదాటి మీద నెల్లూరు జిల్లాని 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపించే రథసారి మా గోవర్ధన్ రెడ్డి గురించి మాట్లాడతావా? ప్రసన్న కుమార్ రెడ్డి గురించి ఏం తెలుసు నీకు? చిన్న పిల్లోడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాడు, ఏ టైంలో ఫోన్ ఎత్తాడు. కాలువలో ఏదో బహిరంగ సమాపణ అంటున్నావు. నేను 2024లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెడవలూరు మండలం కానీ, పొడలూరు మండలం కానీ నేను కట్టుండేది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. నువ్వు రా,
విడలూరు మండలం అంకమ్మ దామల సెంటర్ ఉంది కదా, నువ్వు ప్రసరించు ఒక కాగితం మీద 2024 మీ చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన కాడి నుంచి మేము ఆ రోజు నుంచి మీరు ఏమేమి పనులు చేశారు, ఏ కాలం బిల్లు తవ్వకుండా బిల్లు చేసుకున్నారు, 20 కోట్లు మన ఎఫ్డీఆర్ వస్తే ఎంత చేశారు, మీరు ఎంత మింగుకున్నారు, అర్థమైందా? మేము చూపిస్తాం. నేను పెట్టింది, నా పేరు అన్నపల్లి ఉదయ భాస్కర్. నేనే ఎస్సీ గారికి, ఇరిగేషన్ ఎస్సీ గారికి, సిఈ గారికి అందరికి నేనే ఇన్ఫర్మేషన్ పెట్టి కాగితాలు తెప్పించుండా. మీరు అవసరమైన రోజు చెప్పాలన్న రోజు మేము చెప్తాం. అంతేగాని ఈ విధంగా చౌకుబారిన విమర్శలు, చౌకుబారిన మాటలు కానీ మరొక మారు మాట్లాడితే కబద్దార్ చైతన్య ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నా మీద 5 కేసులు కట్టిండారు, 34 రోజులు జైల్లో పెట్టారు, ఇంకేం చేస్తారో నువ్వు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నీ స్థాయి ఏంది? నీ స్థాయి ఏదైనా ఉంటే నువ్వు గ్రామం నీది విడలూరు కాబట్టి నువ్వు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటే నువ్వు కూటమిలో అధికారంలో ఉంది కాబట్టి నువ్వు తీసుకొని వచ్చి ఏదైనా వర్కలు తీసుకొని వచ్చి గ్రామాన్ని డెవలప్ చేయి. రేపు నేను ఇది చేశాను చెప్పుకో. అంతేగాని ఇంత ఎక్కువ మారితే ఇంత ప్యాకేజ్ వస్తుంది అని కానీ ఆ ఆలోచనలు పెట్టుకొని కానీ నువ్వు మరొక మారు మా నాయకుల గురించి కానీ ఇలాంటి చౌకబారు విమర్శలు కానీ చేస్తే కబద్దార్ ఇదే చెప్తున్నా, లాస్ట్ అండ్ ఫైనల్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేము విమర్శించగలదు. రే అనొచ్చు, మాకు చెప్పలా మా నాయకుడు రే అనమని. కొడక అనొచ్చు, మా నాయకుడు మాకు చెప్పలా కొడక అనమని. అర్థమవుతుందే? వచ్చా అనొచ్చు, మేము అనలేం. మాకు చెప్పలా, మాకు నేర్పిలా మాటలు అనొచ్చు, కానీ మేము అనం. మీరు అంటున్నారు చౌకబారు విమర్శలు మాట్లాడుతున్నారు, కానీ మేము ఏ రోజు మాట్లాడలా. అంతేకాని ఇలాంటి మాటలు మళ్ళీ కానీ మా నాయకుల గురించి ఇలాంటి మాటలు కానీ, చౌకబారిన మాటలు, చిల్లర మాటలు, ప్యాకేజీ మాటలు, నువ్వు ప్యాకేజీ కావాలంటే తీసుకో. అంతేగాని అలాంటి మాటలు కానీ ఇంకా మరో మారు కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాడితే మటుకు విడలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికైనా ఎదుర్కొనే దానికి తీవ్రంగా ఉంది, ఎదుర్కొంటాం కూడా. కబద్దార్ చైతన్య. రాజకీయాల్లోకి ఎవరైనా వచ్చేది ప్రజలకు సేవ చేస్తూ వస్తాం. మనం చూసిన టైంలో వరదలు వచ్చాయి, కరోనా వచ్చింది. ఎవరైతే చెముకల కృష్ణ చైతన్య ఆయన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అంతర్జాతీయ ప్రతినిధి కూడా పెట్టుకోవచ్చు. మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాం? 2012లో మనం ఎక్కడ మొదలు పెట్టాము? ప్రజారాజ్యంలో ఉన్నాం. ప్రజారాజ్యం నుంచి ఎక్కడికి వెళ్ళాము? కాంగ్రెస్కి వెళ్ళాము. కాంగ్రెస్ నుంచి ఎక్కడికి వెళ్ళాము? తెలుగుదేశంకి వెళ్ళాము. తెలుగుదేశంలో 3 గ్రూపులు ఉంటే వాటిని 9 గ్రూపులు చేసాము. సరే అయింది. మన వ్యక్తిగతంగా లబ్ధి పొందడం కోసం పార్టీలో చేరవచ్చు, మనం రాష్ట్ర స్థాయికి ఎదగవచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు, నువ్వు తప్పులే. కానీ నల్లపరెడ్డి కుటుంబం 1960 నుంచి వాళ్ళ నాన్న 6 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు 6 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి. మనం విమర్శించేటప్పుడు మన స్థాయి, ఇప్పుడు నేను కూడా విమర్శించవచ్చు చంద్రబాబు నాయుడిని, కానీ మన స్థాయి అది కాదు. నేను కూడా ఎమ్మెల్యేగా విమర్శించవచ్చు, మన స్థాయి అది కాదు. మనం ఎక్కడ ఉన్నాం? ఒక గ్రామంలో ఉన్నాం. గ్రామంలో ఒక వార్డులో మనం ఒక వార్డు మెంబరు, నేను ఆ వార్డు నాకు ఖచ్చితంగా కావాల్సిందే. గతంలో ఏం జరిగిందో విడలూరు గ్రామ ప్రజలందరికీ తెలుసు. మా కన్వీనర్ చెప్పాడు, మన భాస్కర్ చెప్పాడు. మనం ఆ వార్డులో పోటీ చేస్తే మనం పెట్టుకున్న మనిషికి వచ్చింది 13 ఓట్లు. మనం ప్రసన్న కుమార్ విమర్శిస్తే అట. సరే కరోనా వచ్చింది, కరోనాలో ప్రసన్న కుమార్ గారు ఏం చేశారు? నువ్వు నీ గ్రామానికి ఏం చేసావు? లేదు. వరదలు వచ్చాయి, పెద్ద ఆయన ఏం చేశాడు? నువ్వేం చేసావు? లేదు. మరి ఎందుకు మన స్థాయికి మించి మనం ఎందుకు మాట్లాడాలా? మన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే ఎవరైనా హుందాగా స్వాగతిస్తారు. మనం మాట్లాడాల్సిన స్థాయి, మాట్లాడాల్సిన దాని వరకే ఉండాలి. జగన్మోహన్ విమర్శించడం, ప్రసన్న కుమార్ విమర్శించడం మంచి పద్ధతి కాదు. రాజకీయాలు గెలుపోవడంలో సహజం. శ్వేతపత్రం ఏం విడుదల చేద్దాం? శ్వేతపత్రం మనం 2012లో ఎక్కడ మొదలు పెట్టాం? నువ్వు నేను ఒకే బస్సులో ప్రయాణం చేస్తున్నాం. మనం నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలుసు. ఎందుకు అంత దూరం? మనకి స్థాయికి తగ్గట్టు ఉంటే, మన హుందాతను మనం కాపాడుకుంటే అందరికీ మంచిది. ఇక్కడ రాజకీయాల గురించి మాట్లాడడం, ప్రజలకు సేవ చేస్తానికి వచ్చాం. మనం ఏం సేవ చేసాం? ఈ గ్రామానికి ఏం చేసాం? మనం నమ్ముకున్న మన మనిషికి ఏం చేసాం? మనం ఇప్పుడు భాస్కర్ అని చెప్పాడు, నవీన్ అని చెప్పాడు, అవన్నీ అక్షర సత్యాలు. ప్రూఫ్లు కావాలంటే ప్రతి ఒక్కరు ఇస్తారు. వదిలేసి మన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే చాలా మంచిది. ఇంతకు మించి మళ్ళా నువ్వు కౌంటర్ పెట్టడం, మేము కౌంటర్ పెట్టడం. నువ్వు కౌంటర్ పెడితే ఈసారి ఎవిడెన్స్తో వస్తాం. నువ్వు ఈసారి కౌంటర్ పెడితే విత్ ఎవిడెన్స్తో వస్తాం. అంత దూరం అవసరం లేదు. నువ్వు ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. నువ్వు గ్రామానికి ఏం చేస్తూ వచ్చి, ఈ మండలానికి ఏం చేస్తూ వచ్చి, అధికారం మీ దగ్గర ఉంది కదా, అదే దాన్ని మంచిగా ఉపయోగించు. దాన్ని మేము ఒకటి మాట్లాడి, నువ్వు ఒకటి మాట్లాడి, మన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే అందరికీ మంచిది.